ఆంధ్రప్రదేశ్ను గ్లోబల్ టూరిజం హబ్గా మార్చే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక అడుగులు వేస్తున్నారు. దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో భాగంగా తమారా లీజర్ సంస్థ ప్రతినిధులతో సీఎం భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఆతిథ్య రంగంలో ఉన్న అద్భుత అవకాశాలను వివరించారు. ఏపీలో పర్యాటక ప్రాజెక్టులకు పారిశ్రామిక హోదా కల్పించామని, ప్రతి పర్యాటక ప్రాంతానికి ఇప్పుడు రోడ్ల, ఎయిర్పోర్ట్ల సౌకర్యం ఉందని సీఎం తెలిపారు. పోలవరం నుంచి భద్రాచలం వరకు గోదావరి తీరం, గండికోట, కోనసీమ, అరకు, లంబసింగి వంటి ప్రాంతాల్లో ప్రాజెక్టులు చేపట్టాలని ఆహ్వానించారు. గిరిజన ప్రాంతాల్లో ఎకో టూరిజం పార్కులు, విశాఖ సహా వివిధ ప్రాంతాల్లో హోమ్ స్టే ప్రాజెక్టులు చేపట్టేందుకు సంస్థ ప్రతినిధులు ఆసక్తి కనబరిచారు. ఆంధ్రప్రదేశ్ను గ్లోబల్ టూరిజం హబ్గా మార్చేందుకు దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక అడుగులు వేస్తున్నారు. దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో భాగంగా తమారా లీజర్ సంస్థ ప్రతినిధులతో సీఎం భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఆతిథ్య రంగంలో ఉన్న అద్భుత అవకాశాలను వివరించారు. ఏపీలో పర్యాటక ప్రాజెక్టులకు పారిశ్రామిక హోదా కల్పించామని, ప్రతి పర్యాటక ప్రాంతానికి ఇప్పుడు రోడ్లు, ఎయిర్పోర్టుల సౌకర్యం ఉందని సీఎం తెలిపారు. పోలవరం నుంచి భద్రాచలం వరకు గోదావరి తీరం, గండికోట, కోనసీమ, అరకు, లంబసింగి వంటి ప్రాంతాల్లో ప్రాజెక్టులు చేపట్టాలని ఆహ్వానించారు. గిరిజన ప్రాంతాల్లో ఎకో టూరిజం పార్కులు, విశాఖ సహా వివిధ ప్రాంతాల్లో హోమ్ స్టే ప్రాజెక్టులు చేపట్టేందుకు సంస్థ ప్రతినిధులు ఆసక్తి కనబరిచారు.